నిర్గమకాండము 5వ అధ్యాయము. వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అరణ్యములో నాకు వశము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. అందుకు ఫరో ఏం చెప్తున్నాడు తెలుసా? మోషే అహరోన్లు వెళ్ళి దేవుడు పంపించమని చెప్తున్నాడు అని చెప్తే ఫరో ఏమన్నాడు తెలుసా? నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? అర్థమైందండి? ఏమన్నాడు ఫరో? ఇశ్రాయేలులను పోనివ్వడానికి, పంపించడానికి అసలు యెహోవా ఎవడు? ఏమన్నాడు? ఎవడు? ఏం మాట్లాడుతున్నాడండి? ఎవడు అంటున్నాడు. ఇంకా నేను యెహోవాను ఎరగను కనుక ఇశ్రాయేల్ని పంపించను. ఏంటండి? నేను యెహోవా ఎవడో నాకు తెలియదు, నేను యెహోవాని ఎరుగను, అతన్ని ఎవరు అని చెప్పి మాట్లాడతామని నేను ఎరుగను, నేను పంపించను అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఎవరికి తను బయలుపరుచుకోవాలి? తెలియలేని జనాంగానికి, అంతే కదండి? అంతేనా? తెలియలేని ప్రజలకి. ఇక్కడ ఫరోకి యెహోవా ఎవరో తెలియదు అంటున్నాడు, నేను పంపించును అంటున్నాడు. ఇప్పుడు ఆ దేవుడు, యెహోవా దేవుడు గొప్పతనము ఎవరికి తెలియాలి? ఫరోకి తెలియాలి. ఏంటండి? ఎవడు అని మాట్లాడుతున్నాడు కదా, నేను ఎరుగనని మాట్లాడుతున్నాను కదా, నేను పంపించనని గర్వంగా మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు ఆ యెహోవా దేవుడు ఏంటో, ఆ స్పెషాలిటీ ఏంటో, ఎంత గొప్ప దేవుడో ఎవరికి తెలియాలండి? ఫరోకి తెలియాలి. అందుకే దేవుడు ఏంటంటే ఎన్ని అద్భుతాలు అక్కడ చేశాడో మన అందరికీ తెలుసు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఫరోకి తెలియాలి, ఇశ్రాయేలు ప్రజలకు కూడా తెలియాలి. ఏంటండి? ఇశ్రాయేల్ ప్రజలకి కూడా తెలియాలి దేవుడు అంటే ఎంత గొప్పవాడో వాళ్ళకి కూడా తెలియాలి. ఎందుకంటే అంత బాండింగ్, అంత కనెక్షను వారికి అప్పుడు లేదు. ఏంటండి? ఇశ్రాయేల్ ప్రజలంటే ఎవరో తెలుసా? యోసేపు తర్వాత పుట్టినటువంటి సంతానం. అక్కడి నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజలు అని పిలువబడ్డారు. అంత కనెక్షన్ వారికి లేదు, అంత బాండింగ్ వారికి లేదు. వాళ్ళకి దేవుడు గొప్పతనం కూడా ఏంటి అనేది ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు కూడా తెలియాలి. అందుకే దేవుడు మాట చెప్తున్నాడు చూడండి, 6వ అధ్యాయంలో 2-3 వచనంలో చూసినట్లయితే, మరియు దేవుడు మోషేతో ఇట్లన్ను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు. హల్లెలూయా! ఎవరికి తెలియబడలేదట? ఇశ్రాయేలు ప్రజలకట యెహోవా అను నామమున తెలియబడలేదట. సర్వశక్తి గల దేవుడని నామం మాత్రమే తెలియబడ్డాడు తప్ప యెహోవా నామమున తెలియబడలేదు. కావున నువ్వు వెళ్ళి చెప్పమని ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలకు వెళ్ళి చెప్పమని మోషేని పంపించాడు. ఇక్కడ వెళ్ళిన తర్వాత వారు ఒక మాట, అక్కడ మోషే వాళ్ళతో మాట్లాడతాడు. ఏంటో తెలుసా? 8వ వచనంలో ఉంది, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చేయి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను, నేను యెహోవానని చెప్పమనగా మోషే వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడట, అబ్రహాము, ఇస్సాకు దేవుడు, మీ దేవుడు మిమ్మల్ని ఒక మంచి దేశముకు నడిపించాలని మీతో చెప్పమన్నాడు అని ఇశ్రాయేలు ప్రజలు చెప్తే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? చూద్దామా? మోషే ఇశ్రాయేలుతో అలాగూ చెప్పాను, అయితే చెప్పాడట, ఇశ్రాయేల్ ప్రజల దగ్గర కూడా వెళ్ళి చెప్పాడట. చెప్తే ఏం చేశారట వాళ్ళు? అయితే వారు మనోవాక్యములను బట్టి, కఠిన దాస్యత్వం బట్టి మోషే మాట వినలేదట. ఏంటండి? మోషే మాటను చెవిని పెట్టలేదట. మాతో దేవుడు మాట్లాడాడు, మీ దేవుడే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, మీ పితరుల దేవుడు, మీ దేవుడు యెహోవా మాట్లాడాడు, మిమ్మల్ని ఒక మంచి దేశానికి తీసుకువెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడని చెప్తే వారికి ఉన్న కఠిన దాస్యత్వము, ఆ పనిని బట్టి, ఆ బాధను బట్టట మోషే మాటను వారు చెవిన పెట్టలేదట. ఇప్పుడు ఎవరెవరికి తెలియాలి యెహోవా దేవుడు గొప్పతనం?
ఇశ్రాయేలు ప్రజలు కూడా తెలియాలి. తనను పిలుచుకొని వెళ్తున్న, తనను తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడో ఇశ్రాయేలు ప్రజలకు తెలియాలి. పంపించకుండా ఆపుతున్నటువంటి ఎవరికి తెలియాలండి? ఫరోకు కూడా తెలియాలి, ఐగుప్తు ప్రజలకు కూడా తెలియాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే యెహోవానని తెలియాలని, గొప్ప దేవుడు అని తెలియపరచుకోవాలని మహా అద్భుతాలు అక్కడ చేస్తూ ఉన్నాడు. ఎన్ని చేశాడు చూద్దామా? మొట్టమొదటిగా చూద్దామండి. అదే 7వ అధ్యాయంలో 10వ వచనం నుంచి రాయబడి ఉంటుంది. కాబట్టి మోషే అహరోను ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞుని పిలిచెను. ఐగుప్తు శకునగానులు తమ మంత్రము చేత అలాగున చేసిరి. ఏంటండి మొట్టమొదటి అద్భుతం ఏంటి? కర్ర కింద పడేస్తే కర్ర పామయ్యింది. దీనిని బట్టైనా దేవుడు ఇశ్రాయేలు పక్షమునున్న దేవుడు గొప్పవాడు, అతను యెహోవాని తెలుసుకుంటారని అనుకుంటే ఫరో ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రజ్ఞులు ఏంటండి శకునగాండల్ని మంత్రజ్ఞులు పిలిపించాడట. ఏమనుకుంటున్నాడంటే ఒక మ్యాజిక్ అనుకుంటున్నాడు. ఫరో ఏమనుకున్నాడు తెలుసా? అది దైవశక్తి అనుకోవట్లేదు, ఒక మంత్రం అనుకుంటున్నాడు, ఒక మాయ అనుకుంటున్నాడు. వాళ్ళు చేశారు కదా, వీళ్ళు చేస్తారని చెప్పి మంత్రజ్ఞులు పిలిచాడట, శకునగానులు పిలిచారట. అప్పుడు వాళ్ళు ఏం చేశారట? వాళ్ళు కూడా వాళ్ళ మాయ చేత, వాళ్ళ మంత్రాల చేత కర్రని పాముగా చేశారట. ఏంటండి? కర్రని పాముగా చేశారట. ఇక్కడ మోషే చేశాడు, అలాగే ఐగుప్తులో ఉన్నటువంటి ఆ మంత్రజ్ఞులు శకునగానులు కూడా కర్రను పాముగా చేశారట. అనుకుంటున్నారు మేము చేయగలిగాం కదా, వాళ్ళు చేశారు మేము చేయగలిగాం. అందులో స్పెషాలిటీ ఉంది, అందులో గొప్పతనం ఉంది. యెహోవా గురించి వారికి తెలియలేదు. తర్వాత ఇంకొక అద్భుతాన్ని చేయాలనుకున్నాడు దేవుడు. తర్వాత పేజీ చూసినట్లయితే మరియు యెహోవా 19వ వచనం, నిర్గమకాండము 7వ అధ్యాయంలోనే 19వ వచనం. మరి యెహోవా మోషేతో ఇట్లన్ను, నీవు అహరోనుతో నీ కర్ర పట్టుకొని ఐగుప్తు జలం మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చేయి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను మ్రాను పాత్రలోని రాతి పాత్రలోని రక్తము ఉండునని అతనితో చెప్పమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోన్లు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుట తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నయు రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తులు ఏటి నీళ్ళు త్రాగకపోయిరి. ఐగుప్తు దేశమంతా రక్తముగా ఉండెను. రెండవది ఏంటంటే, రెండో మహాద్భుతం ఏంటి? నువ్వు ఆ కర్ర పట్టుకొని ఏటిలో కొడితే ఏరులోని నీళ్ళన్నీ కూడా రక్తముగా మారిపోతాయి. ఏంటండి? మొత్తం అంతా కూడా రక్తమైపోతుంది అని చెప్పితే, అలాగే మోషే అహరోన్లట ఏటిని కొట్టగా, నీళ్ళను కొట్టగా మొత్తం అంతా రక్తమైపోయిందట. ఆ రక్తంలో ఉన్నటువంటి చేపలన్నీ కూడా చచ్చిపోయాయట. కానీ తర్వాత ఏం జరిగింది? ఐగుప్తు శకునగానులు కూడా తమ మంత్రముల చేత అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను. ఇప్పుడు కూడా ఏం జరిగిందంటండి? ఇప్పుడు కూడా ఏదైతే మోషే నీళ్లను రక్తంగా మార్చేశాడో, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శకునగానులు మంత్రజ్ఞులు కూడా ఏం చేశారట? వాళ్ళు అలాగే చేశారట. ఏంటి చదివారమ్మా అక్కడ? ఐగుప్తు శకునగానులు కూడా తమ మంత్రముల వల్ల అట్లు చేయగా వాళ్ళు కూడా మంత్రాలతో తంత్రాలతో ఏం చేశారట? ఇక్కడ దైవశక్తి పనిచేస్తుంది, అక్కడ దెయ్యపు శక్తి పనిచేస్తుంది. అర్థమవుతుందండి? ఇక్కడ వీళ్ళు దేవుని శక్తితో నీళ్ళను రక్తంగా మారిస్తే, వారు మంత్రాల చేత తంత్రాల చేత కూడా వారు కూడా నీళ్ళను రక్తంగా మార్చారట. దాన్ని బట్టి కూడా వాళ్ళు చేసింది మేము చేసాం, అందులో వాళ్ళ స్పెషాలిటీ ఏముంది? అంతేనా? ఏంటండి? మనిషి చేయలేనిది దేవుడు చేస్తేనే కదండి గొప్పతనం. అంతేనా? మనిషి చేయగలిగింది, దేవుడు చేయగలిగింది కూడా మనిషి చేస్తే
అంత గొప్పతనం ఉండదు. అంతేనా? మనిషి ప్రాణం తీయగలడు, దేవుడు ప్రాణం పోయగలడు. మనిషి ప్రాణాన్ని మాత్రమే తీయగలడు కానీ ప్రాణాన్ని పోయలేడు. ప్రాణాన్ని పోయగలిగాడు కాబట్టి దేవుడు అయ్యాడు. అంతేనా? ఇక్కడ వీరు ఒక పక్క నుంచి దైవశక్తి, ఒక పక్క నుంచి దుష్టశక్తి, రెండు పనిచేస్తున్నాయి అక్కడ. అయితే ఈ కార్యాన్ని బట్టి కూడా మేము చేయగలిగాం కదా, మేము కూడా నేలని రక్తంగా మార్చగలిగాం. ఆ యెహోవా దేవుడు గొప్పతనం ఏంటని చెప్పి అప్పుడు కూడా వారు వినలేదట. తర్వాత ఏం జరిగిందండి? 8వ అధ్యాయంలోకి వెళ్తే 4 నుంచి చదువుదాం, 3 నుంచి చదువుదాం. ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టెను, అవి నీ ఇంట, నీ పడక గదుల్లోనికి, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, నీ పోయిల్లోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కువచ్చును. ఆ కప్పలు నీ మీదకి, నీ జనుల మీదకి, నీ సేవకులందరి మీదకి వచ్చునని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పమనెను. ఇప్పుడు 3వది ఏంటండి? కప్పలు వస్తాయని చెప్పు. ఏంటండి? ఫరోకి ఏం చెప్పమన్నాడు? కప్పలు వస్తాయి ఇళ్ళలోకి, పడక గదుల్లోకి, వంటశాలల్లోకి, పిండిల్లోకి, నూనెలోకి, ఇంకా విస్తారంగా కప్పలు పుడతాయని చెప్పమని చెప్పాడట. అలాగే ఏం జరిగింది చదువుదాం. 5వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లను, నీ అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదనో, కాలువల మీదనో, చెరువుల మీదనో నీ చేయి చాపి ఐగుప్తు దేశం మీద కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా అహరోను ఐగుప్తు జలం మీద తన చేయి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. ఏం జరిగిందంటండి? దేవుడు చెప్తున్నాడు, మోషే చేస్తున్నాడు. ఆ నీళ్ళ కాలువల మీద, చెరువుగట్ల మీద కొడితే అందులో ఉన్న కప్పలన్నీ ఏంటంటే, కాలువలో ఉండాల్సిన కప్పలన్నీ ఊరి మీదకి వచ్చాయట. అర్థమవుతుందండి? కాలువలో ఉన్న కప్పలన్నీ ఊరి మీదకి వస్తే ఐగుప్తు దేశం మీద అందరి మీదకి వచ్చిందట. అప్పుడు ఏం జరిగింది తెలుసా? 7వ వచనంలో వ్రాయబడి ఉంది, శకునగానులు కూడా తమ మంత్రముల వల్ల అలాగూ చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలు తెచ్చిరి. అర్థమవుతుందండి? కప్పలు తీసుకురా అని చెప్పి మోషేకి చెప్తే మోషే అలాగే చేశాడు. ఊరంతా కప్పలతో నిండిపోయింది. దీన్ని బట్టైనా దేవుడు గొప్పవాడు, ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు గొప్పవాడని తెలుసుకుంటారని అనుకుంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారట? మేము తెప్పిస్తాం కప్పలని చెప్పి వాళ్ళు కూడా మంత్రాల చేత, తంత్రాల చేత కప్పలు తెప్పించారట. దైవశక్తి ఒకవైపు, దుష్టశక్తి ఒకవైపు పనిచేస్తూ ఉంది. దీన్ని కూడా మేము చేయగలిగాం కదా, ఇంకా మీ దేవుడు గొప్పతనం ఏముంది, మీ దేవుడి స్పెషాలిటీ ఏముందని చెప్పి అనుకుంటే దేవుడు మరలా 4వసారి ఇంకొక కార్యం చేయాలనుకున్నాడు. చూద్దామండి. అదే 8వ అధ్యాయంలో 16వ వచనం నుంచి చదువుదాం. అందుకు యెహోవా మోషేతో, నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతా పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. ఈసారి ఏంటండి? ఐగుప్తు దేశం మీదకి పేలు రావాలా, ధూళిని దుమ్మును కొడితే అందులోంచి పేలు విపరీతంగా పుట్టి అవి ఐగుప్తు దేశపు ప్రజలందరి మీదకి వెళ్ళి వాళ్ళ ఇబ్బంది కలిగిస్తుంది. ఏంటండి? ఈ పని నువ్వు చెయ్యి అని చెప్తే అలాగే మోషే చేశాడట. ఐగుప్తు దేశం అంతా ఏమున్నాయట? ఇప్పుడు పేలున్నాయట. ఏంటండి? పేలున్నాయట. ఆ తర్వాత ఏం జరిగింది? ఐగుప్తు దేశం అందుతును ఆ దేశపు ధూళంతా పేలాయను. సకుల గాండ్రు కూడా పేలును పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి కానీ అది వారి వలన కాకపోయేను. హల్లెలూయా. ఏంటండి? 3 చేయగలిగారు. నీళ్ళ రక్తంగా మార్చారు, కప్పలు తెప్పించారు, ఇంకా కర్రను పాముగా మార్చారు. ఇప్పుడు మోషే ధూళి చేత పేలులు తెప్పిస్తే ఐగుప్తు దేశం అంతా కూడా పేలు వ్యాపిస్తే మేము కూడా చేస్తాం పేలు, మేము కూడా ఈ పేలుని తెప్పించగలం అని చెప్పి ఏం చేశారట? శకునగానులు తమ మంత్రాలు ఉపయోగిస్తే పేలు రాలేదట. ఏంటండి? పేలు పుట్టలేదట. అప్పటి వరకు చేయగలిగారు కానీ వారు చెయ్యలేకపోయారు. అప్పుడు వారు ఏమంటున్నారో తెలుసా? కింద వచనంలో వ్రాయబడి ఉంది,
శకునగాండ్రు కూడా పేరును పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లా చేశారు, కానీ అది వారి వల్ల కాకపోయాను, వారు చేయలేకపోయారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్లు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. హల్లెలూయా! ఏం చెప్పారండి? ఇది దైవశక్తి. ఎప్పుడైతే పేలన్నీ వ్యాపించి పశువుల మీద జంతువుల మీద పాకాయో, మేము చేయగలమని వాళ్ళ మంత్రాలు తంత్రాలు వేస్తే తంత్రాలు చింతకాయలు రాలేదన్నట్టుగా ఏంటండి, ఏమవ్వలేదట, పేలు పుట్టలేదట. అప్పుడు వారికి అర్థమయ్యి వాళ్ళు చెప్తున్నారట, మా మంత్రాలు వేసే శకునగాండ్రు ఫరో దగ్గర ఉన్న వారు చెప్తున్నారట, ఇది ఏంటో కాదు, మనం ఏదో అనుకున్నాం, మేము మాయ చేస్తున్నాం, వాళ్ళు మాయ చేస్తున్నాం అనుకుంటున్నారు, మేము మంత్రం వేస్తున్నాం, వాళ్ళు మంత్రాలు వేసి ఇటువంటి కార్యాలు చేస్తున్నారేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడట శకునగాండ్లు, ఇది మామూలు శక్తి కాదు, ఇది దైవ శక్తి అని చెప్పారట. హల్లెలూయా! ఎప్పుడు తెలుస్తుందండి వాళ్ళకి? ఏంటండి? పేలు దేవుడు చేశాడు, అక్కడ వారు చేయలేకపోయారు. అంతేనండి. ఆ ముందు జరిగిన 3 చోట్ల కూడా దేవుడు చేశారు, వాళ్ళు చేశారు. కానీ ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి దేవుడు మాత్రమే చేయగలిగాడు, మంత్రం వేసేవాళ్ళు తంత్రాలు వేసేవాళ్ళు చేయలేకపోయారు. కాబట్టే అక్కడ వాళ్ళు ఏం నమ్మారు? ఇది దైవశక్తే, ఇది ముమ్మారు, ఇది నిజముగా దేవుని శక్తే. ఎందుకంటే మేము చేయలేకపోయాము, వాళ్ళు చేయగలిగారని చెప్పి నమ్మారట. కానీ ఫరో హృదయం కఠినపరచబడింది కాబట్టి అప్పుడు కూడా పేలు చేత పీడింపబడ్డారు, కప్పల చేత పీడింపబడ్డారు, నీళ్ళు లేక రక్తమే, దాని చేత బాధపడ్డారు. కానీ ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచేశాడు. పంపించమన్నాడు దేవుడే, పంపించొద్దని ఆపునేడు కూడా దేవుడే. ఎందుకో తెలుసా? ఈ మహత్కార్యాలన్నీ జరగాల, ఈ అద్భుతాలన్నీ ఇశ్రాయేలు ప్రజలు చూడాలా, ఫరో కూడా చూడాలా. చూడాలి అంటే ఫరో పంపించకూడదు. ఏంటండి? చూడాలి అంటే ఫరో పంపించకూడదు, ఇశ్రాయేలు ప్రజలు చూడాలా, ఫరో కూడా తెలియపరచబడాలి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని. తర్వాత కూడా ఫరో పంపించకపోతే తర్వాత ఏం పంపించాడండి? ఐగుప్తు దేశం మీదకి ఏం పంపించాడు? ఐగుప్తు దేశం మీదకు చూద్దామా? 9వ అధ్యాయంలో 8వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. కాగా యెహోవా, మీరు మీ పిడికిల నిండా ఆవపు బుగ్గు తీసుకోండి, మోషే ఫరో కనుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలను. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అంతా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దొద్దుర్లగునని మోషే అహరోనుతో చెప్పెను. ఏం చెప్పాడండి? ఆవపు బుగ్గు తీసుకొని ఆకాశం వైపు చూసి జల్లు, అది ఏమవుతుందట? జంతువుల మీదకి మనుషుల మీదకి వెళ్ళి పొక్కులుగా వచ్చి తర్వాత దొద్దుర్లు అవుతాయని చెప్పాడట. అలాగే 10వ వచనంలో రాయబడింది, అలాగే ఆవపు బుగ్గు తీసుకొని ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే ఆ మనుష్యులకును జంతువులకును పొక్కు దొద్దుర్లయ్యను. ఆ దొద్దురు వల్ల శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దొద్దుర్లు శకునగాండ్లను ఐగుప్తులందరికీ పుట్టెను. ఏం జరిగిందండి? మొత్తం ఐగుప్తు దేశం అంతా కూడా దొద్దుర్లేనట. ఐగుప్తు దేశంలో ఉన్న పశువుల మీద మనుషుల మీద పొక్కులు దొద్దుర్లు దురదలు. ఎవరెవరికంటే శకునగాన్లు కూడా. వాళ్ళు నిలవలేకపోయారట. దేవుని శక్తి ముందు ఏంటండి? దెయ్యపు శక్తి నిలవలేకపోయింది. అక్కడ అవి ఏం రాయబడి ఉంది? ఐగుప్తు శకునగాండ్రు నిలవలేకపోయిరి. దేవుని శక్తి అక్కడ, మనిషికున్న శక్తి అక్కడ, మంత్రాల శక్తి అక్కడ, తంత్రాల శక్తి అక్కడ. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎదుట ఎవరైనా నిలవగలుగుతారా? అప్పుడు కూడా ఫరో ఏం చేశాడట? పంపించకుండా. ఎందుకంటే హృదయం కఠినపరచబడింది. అప్పుడు కూడా పంపించలేదు. తర్వాత ఇంకొక తెగులు ప్రవేశపెట్టాడు. ఏంటి? అలా ముందుకి చదివినట్లయితే 9వ అధ్యాయంలోనే 24వ వచనంలో వ్రాయబడింది. 23వ వచనంలో మోషే
తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగళ్ళు కలుగుజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లతో కలిసిన పిడుగులు బలమైన వాయెను. ఐగుప్తు దేశం అంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూనూ అట్టివి కలుగలేదు. ఏం చేశారండి? ఐగుప్తు దేశం అంతా వడగళ్ళు. ఆ వడగలుగా బయట ఉన్నటువంటి పశువులు ఏంటండి, పొలంలో ఉన్నవి, కూర మొక్కలు, అవన్నీ కూడా కింద చదివినట్టయితే చాలా నాశనము జరగడం మనం చూస్తాం. అప్పుడు కూడా ఫరో హృదయం కఠినపరచబడింది. అప్పుడు కూడా పంపించలేదు. ఇంకా లాస్ట్ తర్వాత ఇంకొకటి మిడతలు. టైం సరిపోదు కాబట్టి స్పీడ్గా చెప్తున్నాను. అదే 10వ అధ్యాయంలో 12వ వచనంలో వ్రాయబడి ఉంది. మిడతలు పంపించాడు. వడగళ్ళకు లొంగలేదు, పంపించలేదు. తర్వాత మిడతలు పంపించాడు. మిడతలు ఐగుప్తు దేశం అంతా మిడతలే, ఎక్కడ చూసినా మిడతలే, ఇంట్లో మిడతలు, వీధిలో మిడతలు. ఏంటండి, ఇంకా వాళ్ళకు మొఖాల మీద మిడతలు. ఎలాగుందంటే ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయినా సరే ఫరో హృదయం కఠినపరచబడింది. అప్పటికి కూడా పంపించలేదు. ఇంకా లాస్ట్ ఏం జరిగిందో తెలుసా? 12వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమంది అందరినీ పశువుల తొలిపిల్లన్నింటినీ యెహోవా హతము చేశాను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలు లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. హల్లెలూయా. ఏంటండి, ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిలో ప్రతి ఒక్క మొదటి బిడ్డ చనిపోయాడు. అప్పుడు ఫరో హృదయం ఏంటండి, ఆ కఠినత్వం తీసివేయబడి పిలుస్తున్నాడు మోషేని అహరోన్ని, మీరు వెళ్ళండి బాబోయ్. ఏం చెప్తున్నాడు? ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలు లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, నా దేశంలో నుండి ఈ ప్రజల మధ్యలో నుండి బయలువెళ్ళుడి అని చెప్పి వారందరినీ పంపించాడట. ఎందుకు ఇన్ని కార్యాలు చేశాడు దేవుడు? వాళ్ళు లొంగలేదు కదా. ఏంటండి, లొంగలేదు. హృదయం కఠినపరచబడింది. దేవుడే కఠినం చేశాడు. ఎందుకు చేశాడంటే, మొట్టమొదటిగా మనం మూడు వాక్యాలు చూసుకున్నాం. ఏంటి తెలుసా? తన మహత్కార్యములు, తన అద్భుతములు విస్తరింప చెయ్యవలనని దేవుడు ఫరో హృదయాన్ని మాటికి కఠినపరుస్తూనే ఉన్నాడు. పంపించే మనసు ఇవ్వలేదు. ఎందుకంటే తీసుకువెళ్తున్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో ఇశ్రాయేలు ప్రజలకు తెలియాలి. ఏంటండి, ఇశ్రాయేలు ప్రజల పక్షమున ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడో ఫరోకి, ఐగుప్తు దేశానికి తెలియాలి. అంతేనండి, అంతేనమ్మా, అర్థమైందా? యెహోవా ఎంత గొప్ప దేవుడో ఇశ్రాయేలు ప్రజలకు తెలియాలి. తీసుకెళ్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో ఫరోకి తెలియాలి. వీరిద్దరికీ తెలియాలంటే అక్కడ మహత్కార్యములు, అద్భుతములు, సూచక క్రియలు జరగాలి. అందుకే దేవుడు అన్ని కార్యాలు చేసి వారిని తీసుకెళ్ళడానికి ఆయన ఒక బలమైనటువంటి ప్రణాళిక అన్నది వేశాడు. ఇంకా లాస్ట్ ఒక మాట మనం చూసుకొని ముగించుకుందామండి. చూడండి, 13వ అధ్యాయంలో 17వ వచనంలో వ్రాయబడి ఉంది. ఇంకా అక్కడి నుంచి ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరిగిపోదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అర్థమైందండి? ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎలా నడిపించాడు? ఎలా తీసుకెళ్ళాడు? ఎలా తీసుకెళ్ళి ఏ మార్గము? అరణ్య మార్గమే కదా. అరణ్య మార్గమేనా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా? దానికి ముందు మనం చదివినట్లయితే చూడండి ఒకసారి. పశ్చాత్తాపడి ఐగుప్తు తీసుకుపోదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నాడు? కానాను దేశానికి తీసుకెళ్ళాలనుకున్నాడా? చూడండి, కానీ కనాను దేశానికి తీసుకెళ్ళాలనుకున్నాడు. కానీ ఏ మార్గం నడిపించాడట? ఏ మార్గమున?
అరణ్య మార్గం నడిపించాడు. అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది, ఏంటి తెలుసా? ఫిలిప్పీల దేశము సమీపమైనను ఆ మార్గం నడిపింపలేదు. చూసారా, షార్ట్ కట్ ఉంది తీసుకెళ్ళడానికి. దేవుడు కనాను దేశానికి వాళ్ళని తీసుకెళ్ళడానికి ఒక మార్గం ఉంది. అక్కడ ఒక మాట వ్రాయబడింది, సమీపమైనను, ఫిలిప్పీల దేశం సమీపమైనను ఆ మార్గం నడిపింపలేదు. ఎందుకో తెలుసా? యుద్ధము జరిగినప్పుడు, ఫరో సైన్యం వచ్చినప్పుడు ఈ ఐగుప్తు ప్రజలు పశ్చాత్తాపడి బాబోయ్ మేము చచ్చిపోతామని చెప్పి ఎక్కడా వారు మనసు మార్చుకుంటారని వారిని ఎటువైపు నడిపించాడు తెలుసా? అరణ్యం వైపు నడిపించాడు, ఎర్ర సముద్రం వైపు నడిపించాడు. తర్వాత ఏం జరిగిందండి? మన 14వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం, ఏంటి తెలుసా? ఎర్ర సముద్రం అదే అయితే ఫరో హృదయం కఠినపరచెను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త జనుల వల్ల మహిమ తెచ్చుకుందును, నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుందురు. ఐగుప్తులందరూ తెలుసుకోవడానికి దేవుడు ఏం చేసి తెలుసా? అక్కడ మనం చదివినట్లయితే 15-16 వచనంలో వ్రాయబడి ఉంది, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏంటండి? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, దాటి వెళ్ళడానికి మార్గం లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని నిలబడిపోయారు. ఫరో సైన్యము వీళ్ళు పారిపోతున్నారు, యెహోవాకు బలి అర్పించి వస్తామని చెప్పి వీళ్ళు పారిపోతున్నారని చెప్పి ఫరో సైన్యము వెంటాడి వస్తుంటే ముందుకు వెళ్దామంటే ఏదో సామెత ఉంది కదా, ముందు నొయ్య వెనకాల గొయ్య అన్నట్టుగా ఈ ఇశ్రాయేలు ప్రజలు ముందుకు వెళ్దామంటే ఎర్ర సముద్రం, వెనకపోదామంటే ఫరో సైన్యం. ఈ మధ్యలో ఉంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మోషేతో అక్కడ వ్రాయబడింది, ఎందుకు మోషే ఆగిపోయో సాగిపో అంటాడు అక్కడ. చూడండి ఎక్కడండి? 15వ వచనంలో, 14వ అధ్యాయం 15వ వచనంలో, మోషేతో నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు మీ అందరికీ తెలుసు. ఎర్ర సముద్రం మీద కర్రతో కొట్టగా ఏమైందండి? సముద్రం అట 2 పాయలు అయిపోయిందట. చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, టైం సరిపోదు కాబట్టి చెప్పట్లేదు. ఎర్ర సముద్రం వైపు ఏంటండి మోషే కర్ర ఎత్తి చాపగా ఏమైందట? సముద్రం 2 పాయలు అయిపోయి ఇశ్రాయేలు ప్రజలకి మార్గాన్ని చూపించిందట. అద్భుతం, ఎక్కడ జరగలేని అద్భుతం. సముద్రం 2 పాయలు అయిపోయి గోడగా నిలిచిపోయిందట. ఒక గోడగా ఏర్పడిపోయి ఒక దారిని వారికి ఏర్పరిచిందంట. వెళ్ళండి, మీరు వెళ్ళండి, పర్వాలేదు, నేను ఉన్నానని చెప్పి దేవుడు ఒక మార్గాన్ని చూపించాడట. ఇది మహా అద్భుతం, ఎక్కడ జరగలేని అద్భుతం. సముద్రం పాయలైపోయి ఒక మార్గంగా ఏర్పడడం అనేది జరగని అద్భుతం. కానీ దేవుడు అక్కడ జరిగించి ఇశ్రాయేలు ప్రజల్ని ఆ మార్గంలో ప్రయాణం చేపిస్తూ ఉంటే వెనకాల వచ్చే ఫరో సైన్యం కూడా అదే మార్గాన పోయాల పట్టేసుకుందాము, వాళ్ళని వెనక తీసుకొచ్చేద్దామని చెప్పి ఈ ఫరో సైన్యం కూడా వీళ్ళు వెంబడబడ్డారట, వీళ్ళు వెనకాల పడ్డారట. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రం దాటి ఒక్క అడుగు వేసి పక్కకి వెళ్ళారో వెంటనే దేవుడు సముద్రానికి ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు మామూలుగా అయిపో. ఎప్పుడు ఎలాగుంటావు? ఎప్పుడు మామూలుగానే ఉంటావు కదా. ఈరోజు ఇశ్రాయేలు ప్రజల కోసం ఒక దారి ఏర్పరచు, నువ్వు మరలా మామూలుగా అయిపో అనగానే మామూలుగా సముద్రం మామూలుగా అయిపోయిందట. ఈ దారిలో నడిచొచ్చిన వాళ్ళందరూ కూడా కొట్టుకుపోయారట. ఏంటండి? నీళ్ళు వచ్చి వాళ్ళ మీద పడిపోయాయి, సముద్రంలో వాళ్ళు కొట్టుకుపోయారట. దేవుడు ఎన్ని అద్భుతాలు ఎందుకు చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు తీసుకెళ్తున్న దేవుడు గొప్పతనం ఇశ్రాయేలు ప్రజలకు తెలియాలా. ఏంటండి? ఎంత గొప్ప దేవుడో వారికి తెలియాలా, వారికి విరోధంగా ఉన్నటువంటి ఫరోకు తెలియాలా. ఈరోజు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేస్తున్న గొప్ప కార్యాలు బట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడో నాకు నీకు తెలియాలా, నీకు వ్యతిరేకంగా ఉన్న నీ శత్రువులకు తెలియాలా. హల్లెలూయా. అంతేనండి, దేవుడు అదే చేస్తాడు. ఏంటండి? మనకి తెలియాలనుకుంటాడు. నేను ఎంత గొప్ప దేవుడో, ఎంత సర్వశక్తిమంతుడినో నీకు తెలియాలని దేవుడు మనకు తెలియాలనుకుంటాడు. అలాగే నీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులు కూడా వాళ్ళ నమ్ముకున్న దేవుడు మామూలు దేవుడు కాదు, ఎంత గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, అసాధ్యమైన కార్యాలు కూడా చేయగలిగే గొప్ప దేవుడు అని